ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాము. దేవుడిచ్చిన మంచి సమయంలో దేవుని మందిరంలో ఉండి మీతో మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని కాపాడాలి, దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. దీవించబడుతున్నాము, ఆశీర్వదించబడుతున్నాము, సంతోషిస్తున్నాము అన్నటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఆయన కాపాడే పరిస్థితి మనకు ఎదురయ్యింది. ఆయన కాపాడవలసిన అవసరత వచ్చింది. ఎటు చూసిన మరణము, ఎటు చూసిన మరణ వార్తలు, కరోనా, కనికరం లేనటువంటి, జాలి దయలేనటువంటి కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య దేశంలో ఉన్న ప్రజలు విలువలాడిపోతున్నారు. రోదన ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా, ఏ దేశంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా మరణం 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 మరణం. ఇలాంటి భయంకరమైనటువంటి మరణము నుండి మరి విడిపించబడడానికి ప్రయాసపడ మార మోసుకునిచున్న వారు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి, శాంతి, సమాధానం ఇస్తున్నాను అనుకోండి. దేవుని వైపు మన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పక అంగీకరిస్తాడు, మేలు చేస్తాడు. చదవబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా మన బలం, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా శైలము, నా కోట, నా దుర్గము, నా ఆశ్రయపురము, నేను రక్షించువాడని దావీదు మాట్లాడుతున్నాడు. అంతేకాదు నా కేడము, నా రక్షణ శృంగము. ఆయన నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గమని చెప్పి ఆయన్ని వర్ణిస్తూ ఉన్నాడు. కీర్తనీయుడిని యెహోవాకు నేను మొర్రపెట్టుగా, ఆయన నా శత్రువుల చేతిలో నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద వలె పొర్లు వలె నా మీద పడి బెదిరింపుకును. పాతాళపు పాశము నన్ను అరికట్టుకును. మరణపు ఊరులు నన్ను ఆవరింపకును. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుతున్నట్టున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు రక్షణ శృంగ ధ్వని పండగలు చేసుకుంటున్నాం. రక్షణ శృంగ ధ్వని పండగ, రక్షణ శృంగ ధ్వని పండగ చేస్తున్నాం. ఈరోజు మరి భయంకరమైన పరిస్థితులు మరి ఆయన మనకు రక్షణ శృంగమైన, రక్షించే కొమ్ము, శృంగము, రక్షించే కొమ్ము. మనం విడుదల పొందడానికి దేవుని వైపు తిరిగి మనం ప్రార్థించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, మన శ్రమలో ఆయనకు మొర్రపెట్టినప్పుడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన. ఈ రెండు విషయాలు, ఒకటి శ్రమలో ఆయనకు మొర్రపెట్టాలా, రెండవది దేవునికి ప్రార్థన చేయాలా. మొర్రపెట్టాలి దేవునికి శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో. వాడు సంతోషం కలిగినా వాడు పాటలు పాడవని అన్నాడు. వాడికి దుఃఖము కలిగితే వాడు ప్రార్థన చేయాలన్నాడు. ఈరోజు దేశమంతా శ్రమ. ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, సృష్టి యావత్తు కూడా శ్రమలలో ఉంది. శ్రమ 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 శ్రమ. తద్వారా మరణం 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 మరణం. అలా ప్రార్థన చేసినప్పుడు
ప్రార్థించాలా, దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా. దేవుని ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు సమాధానం ఇచ్చేవాడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. 20 దావీదుగా ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, సమాధానం ఇస్తాను. ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టుము. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో ఆయనకి సహాయం చేస్తాడు, సియోనులో ఆయన నిన్ను ఆదుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన నీ నైవేద్యములను జ్ఞాపకం చేసుకుని నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ ప్రార్థనను యెహోవా సఫలపరుస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయం పరిశీలన చేద్దాం. ఒకసారి ఆయన వైపు తిరిగి ఆయన మొరపెడదాం. ఒకసారి ఆయన మందిరము నుండి ప్రార్థన చేద్దాం. ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన, ఆయన తన మందిరములో ఆలకించి, తన మందిరము తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించను అంటున్నాడు దావీదు. ఎంత చక్కని మాట. ప్రియమైనటువంటి దేవుని పిల్లల, ఈరోజు ఆలయంలోనే ఈ పండుగ జరిపిస్తున్నాము. ఎవరు లేరు ప్రజలు. దేవుని యొక్క వాక్యం బోధించేవాడు నేను మాత్రమే ఉన్నాను. నేను, నా కుమారుడు, మరి ప్యాడ్స్ వాయించే కార్తీక్ బాబు. ఎంత విచారం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎంత విచారం. మంచిది, ఆయన మనకి రక్షణ శృంగమైనాడు. మనకు ఒక రక్షణ శృంగముగా ఉద్భవించాడు ఒకనాడు, నశించిపోతున్న మానవ జాతిని రక్షించడానికి. పాపంలో పడి నశించిపోతూ, పాపంలో పడి నాశనమైపోతున్న మానవ జాతిని రక్షించడానికి ఆయన ఒకసారి వచ్చి తన రక్తాన్ని చిందించి పాపం నుంచి విడుదల కలిగించాడు. ఈరోజు మరణము నుండి చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. మరణము తప్పించుట యెహోవా వశమన్నాడు. ఈ మరణము నుంచి విడుదల పొందడానికి మనం ఆయన నామమును మొర్రపెట్టాలా శ్రమలో, ఈ మరణకరమైనటువంటి శ్రమలో ఆయనకు మొర్రపెట్టాలి. రెండవది, ప్రార్థన ఎడతెగక ప్రార్థించే, విసుగక నిత్యము మీరు ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఇంకొక మాట అంటాడు ఆయన, 21వ దావీదు కీర్తన, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, అతని మనోభీష్టమును నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు. ఈరోజు ప్రియ దైవ సేవకులారా, ప్రియ దేవుని పిల్లలారా, కుటుంబీకులారా, రక్త సంబంధికులారా, మన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం ఒకసారి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నని స్లోగన్ మనం విన్నాం. అయితే ఈరోజు సహాయం చేసే చేతుల కన్నా ప్రార్థించే పెదవులే మిన్న. ఒంటరిగా నీ గదిలో ఉంటూ, నీ పడక గదిలో, నీ ఆఫీస్ రూమ్లో, లేదా నీ బెడ్రూమ్లో, లేదా నీ హాల్లో నీ ఉంటూ ఒంటరిగా ఉంటూ మాస్క్ ధరించుకుని, శానిటైజర్ రాసుకుంటూ, దేవుని గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని ప్రార్థించడానికి ప్రారంభించు ఒకసారి. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన జవాబు, ప్రార్థనే మనకి ఈరోజు శరణం. ప్రార్థన లాలించవా దేవా, ప్రణుతులు గైకొనుమా, ప్రార్థన లాలించవా దేవా, ప్రణుతులు గైకొనుమా. ప్రార్థనే 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 నా ప్రాణము, ప్రార్థనే 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 నా ప్రాణము,
ప్రార్థించేదము, ప్రణుతించేదము, ప్రార్థించేదము, ప్రణుతించేదము. ప్రార్థనలాలించవా దేవా, ప్రణుతులు గైకొనుమా. ప్రార్థనలాలించవా దేవా, ప్రణుతులు గైకొనుమా. ప్రార్థనే 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 నా ప్రాణము, ప్రార్థనే నా ప్రాణ ప్రభాదని. ప్రార్థనతోనే నీ సన్నిధిలో మొరపెడతా. ఈరోజు నిజంగా నాకు వాక్యం చెప్పడానికి మనస్సు లేదు. ఏమని చెప్తా, ఏమని బోధిస్తా, ఏమని బోధించమంటారు ఈరోజు ప్రియమైనటువంటి దేవుని? ఈరోజు బోధించడం కంటే ప్రార్థించడానికి నేను ఇష్టపడుతున్నాను ఈరోజు. కారణం, విందు జరుగుచున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు అన్నాడు. ఎందుకంటే మరణం అందరికి వస్తుంది. ఈ మరణం ఈరోజు కొందరికి కాదు, అందరికి వచ్చింది మరణము. ఈ మరణములు అనేక మంది మరణిస్తున్నారు. మేధావులు మరణిస్తున్నారు, దేవుని సేవకులు మరణిస్తున్నారు, దైవజనులు మరణిస్తున్నారు, దేవుని ఎరగని ప్రజలు మరణిస్తున్నారు. మరణము మరి మార్పు లేనిదిగా ఉంది. ఒకనాడు ఇప్పుడు ఒక మాట అనుకునేవారు, పండు పండితే రాలిపోద్ది కదా అని వృద్ధులు మరణించేవారని. జాతస్యం మరణం ధ్రువం, పుట్టిన ప్రతివాడు కూడా మరణించక తప్పదు. మరణమే తప్పదు. కానీ ఊరనో అడవునో ఉదక మధ్యమునో ఎప్పుడో ఎక్కడో ఏ వేళో జాతస్యం మరణం ధ్రువం. శతవత్సరముల మితము చెప్పిరి పెద్దలు, నమ్మరాదా మాట నమ్మనమన. బాల్యమందునో యవనమందునో ముదిమి ఎందునో ముసలి ఎందునో ఓరనో అడవనో ఉదక మధ్యమునో ఎప్పుడో ఎక్కడో ఏ వేళో మరణము తథ్యం. పుట్టినవాడు మరణించక తప్పదు, పుట్టుట గిట్టుట కొరకే. ఈ మరణించే లోపల ఈ మధ్య ఈ చిన్న స్పాన్లో, ఈ చిన్న కాలంలో, ఈ తక్కువ సమయంలో మానవుడు తన జీవితాన్ని సరిచేసుకుని చక్కబరుచుకుని దేవునితో అనుసంధానం కలిగి దేవుని రాజ్యానికి వారసుడు కావాలా. ఈ లోకంలో శరీరం అయినటువంటి ఈ రాజకుమారు అనే శరీరానికి భారతదేశ పౌరసత్వం కలిగి ఉన్నాను నేను. తపోసిన పౌలు గారు అన్నట్లుగా మన పౌరస్థితి పరలోకమందున్నాడు. పరలోకానికి వెళ్ళవలసిన అవసరత ఉంది. ఎప్పుడది? ఎప్పుడో మనకు తెలియదు. ఎప్పుడు మరణిస్తామో తెలియదు. ఎప్పుడు సజీవులుగా ఉంటామో తెలియని పరిస్థితి. వృద్ధులు మరణించేవారు, కానీ ఈరోజు యవనస్తులని, చిన్నపిల్లలని, స్త్రీలని, పురుషులని, వృద్ధులని తారతమ్యం లేకుండా మరణము తన ఆట పాట విచ్చలవిడిగా మరణాలు ప్రబలిపోతున్నాయి. కాల్చడానికి స్థలాలు లేవు, పూడ్చిపెట్టడానికి స్థలాలు లేవు, కాల్చడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, ఎంత భయంకరమైన పరిస్థితులు వాటి. శవాలు గుట్లు గుట్లు పడి ఉన్నాయి ఎక్కడికక్కడ. ఏడవని ఇల్లు కనబడటం లేదు, భయపడని ఇల్లు కనబడటం లేదు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మనం ఏం పండగ చేసుకోగలం? అయితే దేవుని స్తుతించకపోతే, దేవుని ప్రార్థించకపోతే మరణదూత సంచారం చేస్తుంది. ప్రార్థిస్తే, స్తుతిస్తే, ఒకవేళ దేవుడు కరుణ కృప నీ మీద దినములు చెడ్డ వికరక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించిన వారమై సమయాన్ని దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నాం. ప్రియ నేస్తమా, ప్రియ సహోదరి సహోదరుడా, సమయాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టడం నేర్చుకో. దేవుని సన్నిధిలో కూర్చో, మోకరించు, ప్రార్థించు. ఒకసారి నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఆయన
ప్రార్థన చాలా అవసరమైంది. నేను ఎక్కువ పాఠం అంశం చెప్పడానికి ఆ సమయం లేదు ఈరోజు. రేపు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే 9 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. పేతురు వచ్చాడు, ఒక ఇంటికి వచ్చాడు. అమ్మా నాకు ఆకలిగా ఉందన్నాడు. మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దైవ దర్శనం కలిగింది. కొర్నేలి మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు. కొర్నేలి నీ పుణ్యకార్యాలు, నీ యొక్క ధర్మాలు, నీ ధర్మకార్యాలు పరలోకానికి వినబడ్డాయి. ఆయన దేవుని యొద్ద నుండి ఒక జవాబు వచ్చింది. సాయంకాల సమయం మందు ఇస్సాకు పొలములోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు వారు ఒలివల కొరకు ప్రతిరోజు రాత్రంతా వెళ్ళి ప్రార్థన చేసేవాడు. రోజు రాత్రంతా ప్రార్థన చేసేవాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఉదయకాలం మందు లేచి దేవుని మందిరానికి వెళ్ళేవాడు. సమాజ మందిరాల్లో బోధించేవాడు. ఆయన సముద్ర ఒడ్డున బోధించేవాడు. సముద్ర ఒడ్డున బోధించిన తర్వాత పేతురు లోతుకి నడుపు నావని అని లోతైన మర్మాలు బోధించేవాడు. ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి మొదటి రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థించాలా, దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా. ఎంతసేపు ప్రార్థిస్తున్నాం మనం? ప్రభువారికే రాత్రి అంతా ప్రార్థన అవసరమైతే మనకి ఈరోజంతా ప్రార్థన అవసరం. ఇప్పుడు బయటికి వెళ్ళవలసిన పని తక్కువ. గవర్నమెంట్ వారు కర్ఫ్యూ పెట్టారు. ఏదో కొంత సమయం విడుదల చేస్తున్నారు. వెళ్ళడం, కావలసిన సరుకులు తెచ్చుకోవడం, తర్వాత ఇంట్లో కూర్చుని మరి ప్రార్థించడం. ప్రార్థిస్తే దేవుడు మేలు చేస్తాడు తప్పక. ఆ మరణదూత నీ గృహాన్ని తాకకుండా, మరణదూత నీ గ్రామాన్ని తాకకుండా, మరణదూత నీ దేశాన్ని తాకకుండా ఉండాలంటే ప్రార్థించాలి. ఆయన నీ పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తాడు. అంగీకరించడం మాత్రమే కాకుండా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొంటాడు. బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. డియర్ ఫ్రెండ్, ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ కరోనా వస్తే ఎలాగా చనిపోతాము? పోసిన పౌలుకు చక్కని మాట మాట్లాడతాడు దైవజనుడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎవరికి లాభం? దేవుని ఎరిగిన వారికి లాభం. ఉంటే ఇక్కడ లేదా పరదేశ పట్టణంలో ఉంటాం, పరిశుద్ధుల మధ్య. గొప్ప విశ్వాసం అది మంచిదే. అలాగనే దావీదు అంటాడు, మన్ను నేను స్తుతించునా ప్రభువా, నేను మరణమైపోయి మట్టి అయిపోతే నేను స్తుతిస్తారా? నేను చావను, సజీవుడా, నీ క్రియలు వివరిస్తానని చెప్తున్నాడు. ఈ రాత్రి దేవుని మాట ఆలకించి ప్రార్థిద్దామా? ప్రార్థన చేస్తే దేవుడు నీ మాట వింటాడు. స్నేహితుల కోసం ప్రార్థన చేద్దాం, శ్రేయోభిలాషుల కోసం ప్రార్థన చేద్దాం, అభిమానుల కోసం ప్రార్థన చేద్దాం, రక్త సంబంధీకుల కోసం ప్రార్థన చేద్దాం. మీరు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. రాజులైనటువంటి వారు, రాజకీయ నాయకులందరూ కూడా దేశం క్షేమంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. వారి కోసం ప్రార్థన చేద్దాం ఈ రాత్రి. అధికారులు ప్రయాసపడుతున్నారు, వారి కోసం ప్రార్థన చేద్దాం. పోలీసు వారు ప్రయాసపడుతున్నారు, వారి కోసం ప్రార్థన చేద్దాం. డాక్టర్స్, నర్సులు, సర్వీస్ చేసే వారి కోసం ప్రార్థన చేద్దాం. అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, వాలంటీర్స్, ఒకళ్ళ ఇద్దరా, స్వచ్ఛంద సంస్థలు, హాస్పిటల్స్ ప్రయాసపడుతున్నారు మానవులను రక్షించడానికి, మానవుల్ని ప్రాణాలు నిలపడానికి. మరణము తప్పించుట దేవుని వశము. మరణమును తప్పించగలిగిన వాడు ఒకడే, ఆయనే దేవుడు. ఆయన వైపు చూద్దాం ఒకసారి. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో 33 సంవత్సరాల జీవిత కాల నిడివిలో ఆయన ప్రయాణం చేస్తూ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినటువంటి
గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు తన శిష్యులకు ఒక మాట చెప్తాడు, మీరు అవతల ఒడ్డుకి పదండి, నేను వస్తానన్నాడు. ఆయన ఒలివల కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. వీళ్ళు ప్రయాణమే వెళుతూనే ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ప్రయాణమే వెళుతాడు. గాలి ఎదురైనందున వారు ప్రయాణం సాగలేదు. మొదటి జామ అయిపోయింది, రెండవ జామ అయిపోయింది, మూడవ జామ అయిపోయింది, నాలుగవ జామ. ప్రభు నడిచొస్తున్నాడు. ప్రభు నడిచొస్తుండే. ఆయన చూసి భూతం అనుకున్నారు, భయపడ్డారు. శిష్యులను పిలిచినప్పుడు అప్పుడు గ్రహించారు ప్రభు అని. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారు, ఈరోజు మనకెదురవుతున్న గాలిని బట్టి, మనకెదురు శోధనలను బట్టి, మనకెదురు మరణాలను బట్టి, మనకెదురు భయంకర పరిస్థితులను బట్టి మనం కూడా దేవుని విషయంలో కూడా భయపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. విడిచిపెడదాం, ప్రార్థిద్దాం. ఒకసారి ఈ రాత్రి వేళ యేసయ్య ఒకసారి శిష్యులతో కలిసి పడవలో ప్రయాణం చేస్తున్నాడు. కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. ఆయన శిష్యులతో చెప్పి అవతలొడ్డుకి పడవ నడిపించమని ఆ పడవలో ఆయన ఉన్నాడు. శిష్యులు ప్రయాణమై వెళుతున్నారు. వెళుతూ ఉండగా పడవ ప్రయాణంలో హాయిగా హ్యాపీగా ఉంది. ఆయన అమరం మీద తలవాల్చాడు. ఆ తెరచాప మీద, అమరం మీద తలవాల్చి ప్రభు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన విశ్రాంతి తీసుకుంటుంటే నలుదిక్కులో ఉన్నటువంటి గాలి మరి ఆయనకి వింజామరలు వీరుస్తూ గాలిలో తేమ లోపించింది. ఆటోమేటికల్గా ఆ సముద్రంలో తుఫాను చెలరేగినప్పుడు ప్రభు అమరం మీద తలవాల్చున్నాడు. శిష్యులు ప్రయాసపడుతున్నారు, వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, సామాన్లన్నీ పారేస్తున్నారు, తెడ్లు వేస్తున్నారు. పడవని ఈ గాలివానలో ఈ తుఫాన్లో అవతలకు ఒడ్డుకి నడిపించడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పడవలో ప్రభు ఉన్నాడు, కానీ ఆయన తలవాల్చున్నాడు. వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా. ఇది ఈ లోకంలో మన జీవిత ప్రయాణంలో కూడా అనేకమైన శోధనలు ఎదురవుతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, సముద్రములో పడవ ప్రయాణం చేస్తుంది, నావ ప్రయాణం చేస్తుంది. నావ దోణె నీ హృదయాన్ని సాదృశ్యంగా ఉంది. పడవని కుటుంబానికి సాదృశ్యంగా ఉంది దోణె. ఆ పడవ సంఘానికి సాదృశ్యంగా ఉంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అంటున్నాడు. ఈ భక్తిహీనుల సముద్రంలో చిన్న దోణి ప్రయాణం చేస్తుంది. ఈ దోణిలో యేసయ్య ఉన్నాడు. అయినా కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. వీటన్నిటినీ అధిగమించి ప్రయాణం చేస్తూనే ఉంది. అయితే భక్తుడు అంటున్నాడు, యేసయ్యా యేసయ్యా నన్ను గావగారావయ్యా, యేసయ్యా యేసయ్యా నన్ను గావగారావయ్యా. బాధలు శోధనలు అలలే నన్ను, బాధలు శోధనలు అలలే నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన, నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన. విశ్వాసములో బలహీనుడను, నీ శక్తి ఎరుగా ఉన్నాను.
విశ్వాసములో బలహీనుడను, నీ శక్తి ఎరుగాను, బలపరచము నీ బిడ్డను, నీ సాక్షిగా బ్రతికెదను, బలపరచము నీ బిడ్డను, నీ సాక్షిగా బ్రతికెదను. నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన, నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన. ప్రభువు గద్దించగ తుఫాను గడగడలాడి ఆగేను, ప్రభువు గద్దించగ తుఫాను గడగడలాడి ఆగేను, సాగరము నిమ్మలించెను, నావా నెమ్మదిగా సాగేను, సాగరము నిమ్మలించెను, నావా నెమ్మదిగా సాగేను. నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన, నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన. ఈ జీవితం అనే సాగరంలో కూడా ఈరోజు అనేకమైనటువంటి సమలు ఇరుకులు ఎదురవుతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువారు తలవార్చుకున్నాడు, పడవ ప్రయాణం చేస్తుంది. అయితే సామాన్లన్నీ పారేస్తారు, కానీ వారు అవతల ఒడ్డుకి వెళ్ళలేక, తెరచాపలు వేయలేక పడవ అతలాకుతలం అయిపోతుంది. అలలు పడవని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పుడు అంటున్నారు, అయ్యా ప్రభువా అని కేక వేస్తున్నప్పుడు ఒకసారి ఆయన కళ్ళు తెరిచాడు. తెరవగానే భయంకరమైనటువంటి తుఫాను, ఆ భయంకరమైన తుఫాను చూసి ఆయన గాలిని గద్దించగా అలలు ప్రశాంతమైపోయాయి, తుఫాను ఆగిపోయింది. గాలిని గద్దించగలిగిన, గాలిని ఆర్డర్ చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా చెబుతామా ఒకసారి. పడవ నెమ్మదిగా ప్రాంతానికి గమ్యానికి చేరుకుంది. ఈరోజు ప్రభు మన కుటుంబాల్లో ఉన్నాడు, ప్రభు మన సంఘాల్లో ఉన్నాడు, ప్రభు మన మధ్య ఉన్నాడు, మన మనసులో ఉన్నాడు. కానీ ఈరోజు తుఫాన్లా చెలరేగిపోయి కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రియ నేస్తమా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని అడుగుదాం ఒకసారి, ప్రభుని అడుగుదాం ఒకసారి. అయ్యా మేము విశ్వాసంలో బలహీనమైపోతున్నామయ్యా, కనికరించవా దేవా, కరుణించవా అని ఆయన అడిగినప్పుడు తప్పకుండా మన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తాడు. శ్రేయస్కరమైనటువంటి మరి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో మనం ఎదుర్కొంటాడని ఆశిద్దామా? ఉద్దేశం ఒక చక్కని మాట చెప్తాను నేను. పడవ మునిగిపోతుందా? మునిగిపోతే ప్రభు ఉన్నాడు. ప్రభువును మరణింపజేయగలిగినటువంటి శక్తి మరణానికి లేదు. అయితే ఆయన అమరమే. ఒకవేళ పడవ మునిగిపోతే మొదట అమరం మీద ఉన్న ప్రభువే సముద్రంలో పడిపోతాడు, ఆయనే మునిగిపోతాడు. ముందు ఆయనే ముందు చనిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు రాత్రి నా ముఖ్య ఉద్దేశము ప్రభుని అర్థిద్దాం ఒకసారి. ఆయన కరోనాను గద్దిస్తాడు. కరోనాను నియంత్రించగలిగిన సమర్థుడు ఆయన. ఈ కరోనా వ్యాధిని ఆయన వస్త్రములో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది. ఈరోజు ఎందుకు ఆయన అమరం మీద తలవార్చినట్టుగా నిశ్శబ్దంగా ఉన్నాడు ఆయన? ఆయన అడుగుదాం ఒకసారి, ఆయన అడుగుదాం ఒకసారి, ప్రార్థిద్దాం ఒకసారి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన ఏమిటో సఫలపరుస్తానని చెప్పిన దేవుని నామాన్ని ఘనపరుద్దాం ఒకసారి. ప్రభువా,
నీ కృపాశీర్వాదంతో మమ్మల్ని నింపండి, నడిపించండి. మునుపటి ఆనందం, మునుపటి సంతోషం, మునుపటి బలము, మునుపటి శక్తి మాకు దయచే ప్రభా. మా ప్రాణాలని చేతులు పెడుతున్నామయ్యా. ఊపిరితిత్తులు ముట్టు నాయన, గుండె ముట్టు ప్రభా. నకసక పర్యంతమని రక్తంతో కడిగి పవిత్రపరచు ప్రభా తండ్రి. ఆ కరోనా మహమ్మారి మా దగ్గరకు రాకుండా పారదులు ప్రభా, పారదులు నాయనని ప్రార్థన చేద్దాం. ఎస్, ఆయన మన మాట వింటాడు, మన ప్రార్థనలు చెవిక్కుతాడు. దేవుని కృపావరమైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, కరోనా కంటే భయంకరమైన వ్యాధులు కూడా మటుమాయమైపోతాయి. బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము చెబుతున్న దేవుని యొక్క వాక్యాన్ని విని నమ్మి ఆయన ప్రార్థిద్దాం. ఈరోజు బంధువుల క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసం, వ్యక్తిగత క్షేమం కోసం, అధికారుల కోసం, దేశ క్షేమం కోసం, ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండడానికి ప్రభువుని అడుగుదాం, ప్రభువుని ప్రార్థిద్దాం. తప్పక ఆయన మన ఆలకిస్తాడు, మనల్ని దీవిస్తాడు. ఆయన మన రక్షించే కొమ్మైన, ఆయన మన రక్షణ శృంగం, ఆయన మనకు రక్షణ శృంగమై ఉన్నాడు. అందుకే ఈ శృంగధ్వని రక్షించే కొమ్ము ధ్వని. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడుగా ఉద్భవించిన క్రీస్తు ఈరోజు ఈ భయంకరమైన పరిస్థితి నుంచి మనం రక్షించగలిగిన సమర్థత కలిగిన వాడని నమ్మి ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక. ఇంట్లో ఉంటున్నాం, ప్రార్థన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం. దేవుడు తప్పక మన నిండారులుగా దీవించి మన ప్రాణమును విడిపించి రక్షించి నడిపిస్తాడు. ఆయన చక్కని వాగ్దానం ఏంటంటే, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. 120 దావీదు కీర్తన. ఆయన నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు నిన్ను కాపాడువాడు కునుకొడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడును. దేవుడి కొద్ది మాటలు మనల్ని వినికుళ్ళు దీవించి ఆశీర్వదించుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ రక్షణ శృంగధ్వని పండుగల్లో మొదటి రోజు ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు ఎక్కువ సమయాన్ని ప్రార్థనలు గడపడానికి ప్రయత్నం చేద్దాం. మా తొలి మాటలు విని ప్రభు వైపు చూడండి, ప్రార్థించండి. తప్పక దేవుడు మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. ప్రార్థించే ప్రతి ఇంటి వైపు కూడా ఈ కరోనా మహమ్మారి రాకుండా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న సమయం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. కుడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క యూట్యూబ్లో చూడబోతున్న వారిని నీ కృప తోడుగా ఉంచి మేలు చేయమని, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయమని, అల్పులం అభాగ్యులమని ఎన్నికలేని వారమని ఆయన అయినప్పటికీ నీ దయా ప్రేమ కరుణా కటాక్ష వాత్సల్య బాహుళ్యం చెప్పున నీ కృప చేత మమ్మల్ని ఆవరించి దీవించి ఆశ్రయించి మేలు చేయమని, మాకు రక్షణ శృంగమైనటువంటి నీవు, రక్షించే కొమ్ముగా ఉన్న నీవు రక్షించి కాపాడి దీవించి ఆశీర్వదించి మేలు చేయమని, మా ప్రాణమును కాపాడమని అందిస్తున్నాను. సంఘాలను కాపాడు నాయన, సేవకులను కాపాడు ప్రభువా. ఆయన నిన్ను ఎరిగిన ప్రజలను కాపాడు నాయన, నిన్ను ఎరగని ప్రజలను కాపాడు ప్రభా తండ్రి. ఈ లోకమనంతకు ఎండకాయ భూమండలంలో నివసిస్తున్న మానవ జాతి యావత్తును కూడా కాపాడు ప్రభా, కాపాడు నాయన. హాస్పిటల్లో ఊపిరంతా కలమటిచ్చిపోతున్నటువంటి ప్రజలకు నాసికారంధ్రములో జీవవాయువును ఊదు ప్రభా. హౌస్లో ఉండి ప్రభాతండి హౌస్ క్వారంటైన్లో ఉన్నటువంటి వారికి ఆదరణ కలిగించండి, స్వస్థత దయచేయండి.
ఆయన తండ్రి ఆక్సిజన్ దొరక్క, బెడ్ దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి వారిని కాపాడు ప్రభాని. ఆయన గాలి పీల్చుకునే శక్తి కోల్పోతున్నారు ప్రభాతం. ఆ శ్వాస సంబంధమైనటువంటి ట్యూబ్స్ను సరిచే ప్రభా. నీ కృప చేత భద్రపరిచి మేలు చేసి దీవించి ఆశ్రయించి నీ కృపాశీర్వాదంతో నీకు నడిపించమని యేసు పరిశుద్ధ పుణ్యనామను వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమున మా యొక్క తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడగాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ ఇష్టం పరలోకము నెరవేరుచున్నట్లు భూలోకముందు నెరవేరును గాక. మానవుని హామీ మాకు దయచేసి మళ్ళీ అపరాధము చేసిన క్షమించిన చాలు దగ్గర తప్పించి రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమెను ప్రభేశక్తిమే జయమపవాది కిలకలే, ప్రభేశక్తిమే జయమపవాది కిలకల, ప్రభేశ సంపూర్ణోపాధి కిలకలంత నాశనం. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. ఆమేన్ ఆమేన్. నమ్మకమైన సాక్షి. మృతుల్లో నాది సంభూతుడిగా లేచిన వాడును భూపతిగా యేసుక్రీస్తునండి కృపా సమాధానములు. ఈ యొక్క రక్షణ శృంగధ్వని పండుగలో పాల్గొన్న వారందరికీ తోడుగా ఉండి రక్షించి విడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత